ప్రియమైన దేవుని వారలారా, దేవుడు గత కాలమంతా చల్లని కృపాక్షేమాలతో మనల్ని అందరినీ కాచి కాపాడి ఈ సాయంకాల సమయంలో ఆయన మాటలు ధ్యానించుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలని ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చక్కని అంశం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇంతకుముందు మనం సోషల్ మీడియాలో ప్రకటించినట్టునే తండ్రుల దోష శిక్ష కుమారుల మీదకి వస్తుందా అనే విషయం బైబిల్లో నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. పిల్లరా, ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిత్యము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని అందరిని కాచి కాపాడుతూ తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ మాటలు నేర్చుకోవటానికి తండ్రి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు దేవా. మరి ముఖ్యంగా తండ్రి, మీ మాటలు చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని, సత్యమును మాత్రమే మాట్లాడగలుగుటకు మీ కృప చూపిస్తారని వింటున్న మీ పిల్లలు విని విడిచిపెట్టక వాటిని గ్రహించి నాయన రాయబడిన మాటలు అలాగున్నవో లేవో అని చూస్తూ వాటి ప్రకారము జీవించే భాగ్యమును వారికి నాకును ప్రసాదిస్తారని వేడుకుంటూ ఈ క్లాస్ అంతట్లో మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, తండ్రుల దోష శిక్ష కుమారుల మీదకి వస్తుందా అనే విషయం మనము ధ్యానించుకుందాం. ఈరోజు గత కొన్ని రోజుల నుంచి ట్యూస్డే క్లాసులో ఒక విషయం మీకు తెలియజేస్తున్నాం. భారతదేశానికి బైబిల్ వచ్చి మన దేశంలో ఉన్నటువంటి అనేక మూఢాచారాలను, మూఢ విశ్వాసాలను పోగొట్టింది. ఎంత అద్భుతంగా బైబిల్ మనిషి యొక్క మూఢత్వాన్ని పోగొట్టిందో ఇంతకుముందు మనం నేర్చుకున్నాం పిల్లరా. అలాంటి తరుణంలో ఈరోజు బైబిల్ పట్టిన చాలామంది, క్రీస్తును నమ్మిన చాలామంది బైబిల్ చదవక ఇంతటి మహాజ్ఞానం దేవుడు మన చేతిలో పెట్టినా అందులో రాయబడిన విషయాలు అర్థం కాక వారికి ఇష్టం వచ్చినట్టు బోధిస్తూ బైబిల్లో రాయబడినటువంటి ఒక వచనాన్నే చూపించి చివరికి అది ఏ కాలంలో రాయబడింది, ఎప్పుడు చెప్పబడింది అవన్నీ ఆలోచించకుండా క్రైస్తవ్యాన్ని మూఢత్వంలోకి, మూఢ విశ్వాసంలోకి తీసుకెళ్తున్నారు పిల్లరా ఈరోజు సమాజంలో. కాబట్టి వింటున్న మనము నామకార్థ క్రైస్తవుల్లాగా ఉండకూడదని, మనమందరము సత్యాన్ని తెలుసుకొని దేవుణ్ణి మహిమపరచాలని ఒక సదుద్దేశంతో ప్రస్తుతము నామకార్థ క్రైస్తవులో ఉన్నటువంటి మూఢాచారాలు ఎలాంటివి, బైబిల్ వాటిని సమర్థిస్తుందా లేదా, దేవుడు ఏం చెప్పాడు అనే విషయాలన్నీ మనము కూలంకుషంగా నేర్చుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు ప్రియులారా, తండ్రుల దోష శిక్ష కుమారుల మీదకి వస్తుందా అనే విషయం కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇదే నమ్ముతున్నారు. తండ్రుల దోష శిక్షము కుమారుల మీదకి వస్తుంది, మా పితరులు తప్పులు చేశారు, పాపాలు చేశారు, ఘోరమైన కార్యాలు చేశారు, ఈరోజు మేము ఆ శిక్ష అనుభవిస్తున్నాము అని చెప్పుకుంటున్న వారు ఎవరో కాదు, మన క్రైస్తవులే పిల్లరా. తండ్రుల దోష శిక్ష కుమారుల మీదకి ఎలా వస్తుంది అనే డౌట్ వచ్చింది. అయితే వీళ్ళు బైబిల్లో చూపిస్తారు, వచనాలు చూపిస్తారు. ఆ వచనాలు చూపించి దీని ప్రకారం ఇదిగో బైబిల్లో రాయబడింది కదా, కరెక్టే, తండ్రులు చేసిన దోష శిక్ష కుమారుల మీదకి వస్తుంది అని వాదిస్తున్నారు పిల్లారా. అందుకే తప్పు మాది కాదు, కానీ మా తల్లిదండ్రులు చేశారు, మా పితరులు చేశారు, అందుకే మేము ఈ విధంగా మేము అనుభవిస్తున్నాము, దీనికి కారణము మా పితరులు చేసిన తప్పులే అనే విధంగా వీళ్ళు వాదిస్తున్నారు పిల్లారా. అయితే వీళ్ళు చూపించిన మాట ఏంటంటే పిల్లరా, ఏ మాట చూపించి వీళ్ళు చెబుతున్నారు అని అంటే పిల్లరా, ఒకరోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి, ఫరో యొక్క కఠిన బానిసత్వంలో నుంచి విడిపించి కనాను దేశానికి నడిపిస్తున్న క్రమంలో ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు సీనాయి పర్వతం మీద. ఆ ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట ఒక మాట ప్రియులారా, ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూద్దాం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. నిర్గమకాండము 50వ అధ్యాయం మనం చూడగలిగితే ప్రియులారా, 4వ వచనం నుంచి నేను చదువుతా. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు,
వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు అని అన్నాడు. నన్ను ద్వేషించు వారి విషయంలో నేను ఏం చేస్తానంటే తండ్రులు చేసినటువంటి దోష శిక్షను కుమారుల మీదకి 3-4 తరాలు నేను రప్పిస్తాను అని చెబుతున్నట్టుగా మనము ఇక్కడ చూస్తాం ప్రియులారా. అయితే ప్రియులారా, మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే క్రైస్తవుడిగా ఈ పాత ధర్మశాస్త్రం ఇవ్వబడింది మనకు కాదు, క్రైస్తవులకు కాదు. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలకు, అంటే అబ్రహాము సంతానానికి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబుకు పుట్టిన 12 మంది పిల్లలు, 12 మంది పిల్లలు వాళ్ళే గోత్రకర్తలు, ఇశ్రాయేలు జనాంగము. వారికి దేవుడు సీనాయి పర్వతం మీద ఈ ఆజ్ఞలు ఇచ్చాడు ప్రియులారా. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. ఎవరికి ఇచ్చాడు ఈ ఆజ్ఞలను మనం చూస్తే లేవికాండం మనం చూడగలిగితే 27వ అధ్యాయం 34వ వచనం ప్రియులారా. ఈ ఆజ్ఞలు ఎవరికి ఇవ్వబడినవి అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. సీనాయి కొండ మీద మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎవరి కొరకు ఇచ్చాడు అంటే ఇశ్రాయేలు ప్రజలకు. ఇశ్రాయేలు ప్రజలకు, క్రైస్తవులకు కాదు ప్రియులారా. మనము వేరు, మనం ఇశ్రాయేలు జనాంగంలో నుంచి రాలేదు, మనము అన్యజనులుగా ఉన్నటువంటి వారమే. మన పితరులు అన్యజనులు, దేవుని లేనటువంటి ప్రజలు, దేవుని నమ్మనటువంటి ప్రజలు, ఎటు పడితే అటు తిరిగినటువంటి వారు, సృష్టిని పూజించిన వారు. అలాంటి జనాంగంలో నుంచి వచ్చిన వారం మనము. ఇశ్రాయేలు జనాంగం అయితే కాదు మనము. ఆ మాట కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నా. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండిరి, క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునండి అని పౌలు గారు చెబుతున్నారు పిల్లారా. అన్యజనులతో, ఎఫెసీయులు అన్యజనులు, క్రీస్తులోనికి వచ్చినటువంటి అన్యజనులు. వాళ్ళు క్రైస్తవులు అయినప్పటికీ వాని గురించి చెబుతున్నాడు. అంటే మనము కూడా అన్యజనులమే ప్రియులరా. మనం ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులము కాదు. వాగ్దాన నిబంధనలు మనకివ్వలేదు, ఇశ్రాయేలు ప్రజలకే దేవుడు ఇచ్చాడు, దేవుడు ఏర్పరచుకొని వారికి ఇచ్చాడు. అన్యజనులుగా ఉన్నటువంటి మన పితరులు దేవుణ్ణి విడిచిపెట్టి ఎటుపడితే అటు తిరిగారు లోకంలో. అందుకే దేవుడు తనకంటూ ఒక జనాంగాన్ని ఏర్పరచుకొని వారికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఈ ధర్మశాస్త్రము అని కూడా మనం ఆలోచిస్తే ప్రియులరా, ఆ రోజు చుట్టుపక్కల ప్రజలందరూ ఎన్నో మూఢాచారాలు పాటించేవారు, చాలా ఘోరమైన ఆచారాలు. నిజంగా కన్న తండ్రి అయిన దేవుని విడిచిపెట్టి సృష్టిని పూజించడం ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు ఆ సృష్టికి దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానాలను బలిగా అర్పించడము చేసేవారు ప్రియులారా. చాలా మూఢమైన ఆచారాలు. దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానాలైనటువంటి గర్భఫలాన్ని దేవుని కొరకు పెంచకుండా, లేదంటే కనీసం వారిని బతకనివ్వకుండా దేవతల పేరు చెప్పి ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని చూపించి ఇవే దేవుళ్ళు అని చెప్పి వర్షం ఇస్తుంది గనక వరుణుడు అని కొలిచేవారు కొంతమంది, సూర్య నమస్కారం చేసేవాళ్ళు కొంతమంది. ఇలా ఎన్నెన్నో ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటిని చూపించి ఇవి దేవతలని చెప్పేసి వాటికి దేవుడిచ్చిన గర్భఫలాన్ని బలిగా అర్పించేవారు పిల్లరా. దేవుడు ఎంత బాధపడతాడు, బ్రతుకునిచ్చిన దేవుడు ఎంత బాధపడతాడు ఇలాంటివన్నీ చూసినప్పుడు. నేను పిల్లలను ఇవ్వటమేంది, నా కొరకు వీరు పెంచకుండా సృష్టికి బలి ఇవ్వటమేంటి అని దేవుడు బాధపడతాడా లేదా? మన పిల్లల్ని తీసుకెళ్ళి వేరేవారు ఎవరైనా సరే వారిని బలి చేసినా, వారికి లేదంటే చెడ్డ మాటలు చెప్పినా మనం సహించలేమే. ఒక చెడ్డ మాటలు చెప్పినా మనం సహించలేం మన పిల్లలకు వేరే వాళ్ళు. అలాంటప్పుడు పరలోకపు కన్న తండ్రి ఆయన ఇచ్చిన పిల్లల్ని మనము సృష్టికి బలి చేస్తుంటే తట్టుకోగలడా పిల్లరా? తట్టుకోలేడు. ఆ సమాజాన్ని అంతా చూశాడు ఆ రోజు దేవుడు. ఆ సమాజాన్ని అంతా చూస్తే చెడిపోయింది, ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. జంతువులతో శయనించడము, పురుషులు శయనించడము, స్త్రీలు శయనించడము, చాలా ఘోరమైన హేయమైన కార్యాలు చేస్తున్నటువంటి క్రమం ప్రియులారా. అలాంటి తరుణంలో దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి తనకంటూ ఇశ్రాయేల్ ప్రజలను ఏర్పరచుకొని కనాను దేశానికి తీసుకెళ్లి వారికి ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈ ప్రపంచాన్నంతా మార్చాలనుకున్నాడు దేవుడు, పరలోకపు కన్న తండ్రి. అన్యజనులందరినీ మరల తన దగ్గరికి చేర్చుకోవాలి, పాఠాలు నేర్పించాలి. మొదట ఈ జనాంగానికి నేర్పించి వారి ద్వారా ప్రపంచాన్ని అంతా మార్చాలనుకున్నాడు పరలోకపు కన్న తండ్రి ప్రియులారా. ఆ క్రమంలో ప్రియులారా దేవుడు ఈ
10 ఆజ్ఞలు ఇచ్చారు, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆనాటి తరం వారు ఎలాంటి వారంటే బైబిల్ చెప్పింది బాలుర వంటి వారు, పాత ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారు బాలుర వంటి వారు. అంటే దేవుని జ్ఞాన విషయంలో వారు బాలుర వంటి వారు. వారు మెచ్యూర్ అయినటువంటి వారు కాదు. అంటే అర్థం చేసుకునేంత వివేచన జ్ఞానం అంతగా లేనటువంటి వారు, చాలా మూర్ఖత్వంతో ఉండేటువంటి వారు. మనకు తెలుసు చిన్నపిల్లలు చాలా మూర్ఖత్వంతో ఉంటారు. వారికి తెలియకనే వారు మూర్ఖత్వంతో ఉంటారు, మన పిల్లలైనా సరే. అందుకే మనం ఏం చేస్తాం? వారిని గద్దిస్తాం, శిక్షిస్తాం. ఎందుకంటే సన్మార్గంలో వారిని నడిపించడం కొరకు. సన్మార్గంలో వారిని నడిపించాలంటే మనం గద్దించాలి, శిక్షించాలి. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా బాలుర వంటి వారే ప్రియులారా దేవుని జ్ఞాన విషయంలో. అందుకే ఎటుపడితే అటు తిరిగారు, సృష్టిని పూజించారు, ఇచ్చిన పిల్లలను కూడా చంపుకుంటున్నారు. నిజంగా వాయు వర్షాలు లేకుండా జీవించారు. అందుకోసమే ప్రియులారా దేవుని జ్ఞానం వారికి తెలియదు గనక వారికి నేర్పాలనుకున్నాడు దేవుడు. వారి ద్వారా ప్రపంచాన్ని మార్చాలనుకున్నాడు. అలాంటప్పుడు దేవుడు వారిని పిల్లలుగా చూసి శిక్షించాడు ప్రియులారా. ఆ శిక్షించే కార్యక్రమంలోనే దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటి వరకు మీరు లోకంలో చూశారు, ఐగుప్తులో కూడా మీరు కూడా ఈ దేవతల పేరట సృష్టిని పూజించారు. ఇక నుంచి అది కాదు, మీరు సృష్టిని పూజించకూడదు, సృష్టికర్త అయిన నన్నే పూజించాలి, నేనే మీకు దేవుడు ఉండాలి అని చెబుతూ, ఒకవేళగిన నన్ను ద్వేషిస్తే ఎవడైనా సరే మీలో తండ్రుల దోషాన్ని నేను మీ పిల్లల మీదకి 3-4 తరాలు రప్పిస్తాను అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. ప్రియులారా దేవుడు కన్న తండ్రి, మనం ఎప్పుడు మర్చిపోవద్దు. తన కుమారుని మార్చుకోవటానికి ఆజ్ఞలు ఇచ్చాడే తప్ప శిక్షించడం కొరకు ఆజ్ఞలు ఇవ్వలేదు. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఇలా రాయబడిందే, మరి దేవుడు ఎంత కఠినుడా అని మీరు అనుకోవద్దు. తండ్రులు తప్పు చేస్తే పిల్లలు ఏం చేశారని మనం అనకూడదు. మనం ఈ కాలంలో ఉన్నాము. ఇప్పుడు క్రీస్తు శకంలో 2000 సంవత్సర కాలంలో ఉన్నాము. క్రీస్తు పూర్వకాలంలో జరిగిన సంఘటన ఇది. కాలానుకూలంగా ధర్మశాస్త్రాన్ని కూడా మార్చాడు దేవుడు. ఎవరికి ఏ సందర్భంలో ఎలాంటి మాటలు చెప్పాలో తెలియజేశాడు దేవుడు తన సేవకుల ద్వారా, తన పిల్లల ద్వారా. పిల్లరా ఈరోజు ఆ ధర్మశాస్త్రము పాత నిబంధనలు రాయబడిన మాటలు పట్టుకుని మనము అక్కడే ఊగులాడకూడదు, ఇవే కరెక్ట్ అనుకోకూడదు. అందుకే దేవుడు పాత ధర్మశాస్త్రాన్ని బాలశిక్షకుడు, సర్వసంపూర్ణతలోకి నడిపించడానికి ఒకనాడు బాలశిక్షకునికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దాన్ని పట్టుకొని అక్కడే మనము ఉండిపోకూడదు పిల్లారా. పిల్లవానిలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని శిక్షించి గద్దించి ఒక సన్మార్గంలో నడిపించడం కొరకు ఇచ్చినదే ధర్మశాస్త్రం పిల్లారా. మనకు తెలుసు మన చిన్ననాటి ఎలాంటి పనులు చేస్తామో, చాలా విపరీతమైన పనులే చేస్తాము. అందరం బాల్యం నుండి వచ్చిన వారు ప్రతి ఒక్కరికి తెలుసు. అది బాల్యంలో ఏ కార్యాలు చేసామో ఇప్పుడు చేయగలమా ఆలోచించండి. కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, వాడు ఏమనకపోయినా కొట్టేస్తుంటాము. అదే ఇప్పుడు ఈయన చేస్తే ఎలా ఉంటుంది పిల్లలారా? సమాజంలో ఎవరైనా బతకగలరా? బ్రతకలేరు. అందుకే మన తల్లిదండ్రులు మనల్ని శిక్షించారు, అలా చెయ్యకూడదు, తప్పు నువ్వు చెయ్యకూడదు నాయన అని. ఎందుకు? ప్రేమ కలిగి. నా పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత వారు గొప్పవారిగా ఉండాలే తప్ప వారు చెడిపోయేవారిగా ఉండకూడదు సమాజంలో అనే ఉద్దేశంతో ఒక తల్లి శిక్షిస్తుంది తన పిల్లలను. ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా దేవుడు ఒక తండ్రిగా ఆయన ఆలోచించిన విధానం ఏంటంటే, నా పిల్లలను శిక్షించి ఒక సత్య మార్గంలో నేను నడిపించుకోవాలనుకుని ఆ ఉద్దేశంలోనే ఈ మాటలు చెప్పాడు. మీరు తప్పు చేస్తే, మీరు నన్ను ద్వేషిస్తే మీ పిల్లలకు కూడా నేను శాపం రప్పిస్తాను అని ఒక వార్నింగ్ ఇచ్చాడు పిల్లారా. అంతేగాని శిక్షించడం కొరకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. అది మీరు మనసులో పెట్టుకోండి. తన పిల్లలను మార్చుకోవడం కొరకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడే కానీ కఠినమైన ధర్మశాస్త్రము. కఠినంగానే శిక్షించాలి పిల్లవాడిని. మరి స్మూత్గా చెబితే పిల్లవాడు వినడు. నువ్వు స్మూత్గా చెప్పావనుకో, రానన్నా బుజ్జి కన్నా అన్నావు అనుకో, వాడు పెరిగి పెద్ద అయ్యి సమాజాన్ని పాడు చేసేవాడిగా మారిపోతాడు పిల్లారా. పిల్లవాడిని తప్పు చేసినప్పుడు శిక్షించాలి, అది వాస్తవము. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అని బైబిల్లో చెప్పబడింది. ఒక తండ్రి పాత్రలుగా దేవుడు పిల్లారా తన పిల్లలను శిక్షించి తన దగ్గరికి చేర్చుకునే కార్యక్రమంలోనే ఈ మాటలు చెప్పాడు పిల్లారా. అన్ని జనుల ఆచారాలను ఆచరించకుండా తన సత్య మార్గాన్ని అనుసరించాలనే ఒక ఉద్దేశంతో పిల్లారా దేవుడు ఈ మాట రాయించాడు. అంతే తప్ప కుమారుల మీదకి శిక్ష రప్పించి వారిని నాశనం చేయాలనే ఉద్దేశము కాదు పిల్లరా. అయితే క్రైస్తవులు, ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులు పాత నిబంధనలో చెప్పనబడినటువంటి ఈ మాట చూపించి, ఇదిగో మేము ఈ రోజు ఉండటానికి కారణము మా పితరులు చేయడమా, మా పితరులు తప్పే అని అనే విధంగా వాదించడం మొదలుపెట్టారు పిల్లరా. నిజంగా కనీసం వీరికి లోకంలో ఉండే చట్టాలు కూడా సరిగా తెలియదు, మన దేశంలో ఉండేటువంటి చట్టాలు కూడా వీరికి తెలియదు అనే సంగతి మనకు అర్థమవుతుంటది పిల్లరా. ఎందుకంటే నిర్భయ కేసు అని మనం విన్నాం పిల్లరా. ఒక మెడికోను గ్యాంగ్ రేప్ చేసి ఢిల్లీలో చంపడం బట్టి ఒక నిర్భయ చట్టం తీసుకొచ్చారు. అంతకుముందు ఉందా అంటే ఆ చట్టం లేదు. అంటే కాలానుగుణంగా
మనుషుల ప్రవర్తనను బట్టి చట్టాలు చేసుకుంటున్నాం మనం ఈరోజు పిల్లరా. మనమే మనుషుల ప్రవర్తనను బట్టి కాలానుగుణంగా చట్టాలు మారుస్తున్నప్పుడు మరి పరలోకపు కన్న తండ్రి ఆయన మార్చడా? కాలానుగుణంగా ఆయన మార్చడా? ఆ రోజున్నటువంటి జనాంగాన్ని బట్టి, వారి మూర్ఖత్వాన్ని బట్టి ఒక బాలశిక్షకునిగా ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కఠినంగానే శిక్షించాడు దేవుడు, చాలా కఠినంగా శిక్షించాడు. నిజంగా ఇశ్రాయేలు ప్రజలను శిక్షించినట్టు దేవుడు ఈరోజు శిక్షిస్తే ఎవ్వడం మిగలం, ఏ ఒక్కరం మిగలం ప్రియులారా. క్షణంలో వచ్చేసేది ఆయన కోపము, క్షణంలో నిజంగా ఆయన ఉగ్రత వచ్చేది, లేపేసేవాడు, ఇమ్మీడియట్గా లేపేసేవాడు పిల్లరా. కానీ ఈరోజు అది జరగటం లేదే, అది జరగటంలే, మార్చాడు. అది మనం ఆలోచించాలి. అంతేగాని బైబిల్లో రాయబడింది కదా, మరి ఈ మాట చూపించి ఇదే ప్రకటిస్తుంటే ప్రియులారా, మనుషుల్లో ఒక మూఢత్వము మరలా బయలుదేరుతుంది, మరలా మూఢత్వము డెవలప్ అవుతుంది, మూఢభక్తిలోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు. అదే ఈ మాటలు చెప్పి మనము సమాజంలోకి వెళ్ళి ప్రకటిస్తున్నాం అనుకో, ఇదిగో మేము ఇలా ఉండటానికి కారణము మా తండ్రులు తప్పు చేశారు, అందుకే మాకు ఇలా వచ్చిందంటే దేవుడు నమ్మని వాడు ఇమ్మీడియట్గా ఏం చేస్తాడో తెలిసిన? మీ దేవుడు ఏం దేవుడు? నీవు తప్పు చేస్తే నిన్ను శిక్షించాలి, కానీ నీ తండ్రిని తప్పు చేస్తే నిన్నెందుకు శిక్షించాలని ఒక ప్రాపగండ, ఒక నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఈ సమాజంలో చొప్పించి చివరికి నీ విశ్వాసాన్ని కూడా చెడగొట్టే ప్రమాదం ఉంది పిల్లరా. తెలివితో ఉండాలి మనం కూడా. బైబిల్లో రాయబడిందని ఒక మాటనే పట్టుకొని మనం వేలాడబడకూడదు పిల్లరా. మార్చాడు కాలానుగుణంగా, ధర్మశాస్త్రాన్ని మార్చాడు దేవుడు. అది మనం చూసుకోవాలి. బైబిల్లో ఒక మాటను పట్టుకొని అదే నిజం అనుకొని మనం పదే పదే చదువుతుంటే చివరికి మనం కూడా మూఢ భక్తిలోకి వెళ్ళిపోతాం, మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతాం పిల్లరా. అలా ఉండకూడదనే ఉద్దేశంతో క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఈ మూఢ విశ్వాసాలను మనం ఒక్కొక్కటిగా పరిశీలనగా తెలుసుకొని వాటిని మనం పాటించకుండా సర్వసత్యంలోకి మనం నడవాలనే ఉద్దేశంతో ఈ క్లాసులు చదువుతున్నాం పిల్లారా. అయితే పిల్లారా, బాలశిక్షకునిగా ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు, వారిని శిక్షించాడు దేవుడు వారు చేసినటువంటి క్రియలను బట్టి. ఎందుకనంటే ఒక తండ్రి తప్పు చేస్తే కుమారుడు కూడా ఆనాటి కాలంలో తప్పు చేయడానికి స్కోప్ ఉంది పిల్లారా. దానికి ఉదాహరణ 10 గోత్రముల ఇశ్రాయేలు ప్రజల రాజులు మనం చూస్తే పిల్లరా, ఒక్కడు కూడా సరైనోడు ఉన్నాడు. ఒక్కడు కూడా, మొదటి రాజు యెరోబామును దేవుడు ఏర్పరచుకుంటే యెరోబాము ఏ విధమైన నీచ కార్యాలు, ఘోరమైన కార్యాలు దేవునికి విరోధమైన చేశాడో అతని పిల్లలు అలాగే చేశారు. అలాగే ఆహాబును చూస్తే ఆహాబు ఎంత ఘోరంగా బ్రతికాడో అతని పిల్లలు కూడా అలానే చేశారు పిల్లారా. పాత నిబంధన కాలం నేను మాట్లాడుతున్న పిల్లారా. అంటే తండ్రులు చేసిన దోషము పిల్లల మీదకి ఎందుకు రప్పించాడో మనకు డౌట్ రావచ్చు. ఆ రోజు తరము మూర్ఖుల తరము, మూర్ఖత్వంతో ప్రవర్తించే తరం పిల్లారా. అందుకే దేవుడు అంత కఠినంగా వారిని శిక్షించాడు. అందుకే యేసుక్రీస్తులో ఒక మంచి మాట చెప్పాడు. ఈ సందర్భంలో చూద్దాం. యోహాను సువార్త ఒకసారి చూడండి పిల్లారా. యోహాను సువార్త మనం చూడగలిగితే 5వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి యేసు వారికి ఇట్లో ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడును అలాగునే చేయను. తండ్రి ఏది చేయడం చూస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడు పిల్లరా. ఈ రోజు కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఒక తండ్రిగా మనం ఏదైనా చేస్తుంటే చిన్నపిల్లలు అదే చేస్తుంటారు. మనం ఏమైనా నీతిగా బ్రతుకుతే మన పిల్లలు నీతిగా బ్రతుకుతారు. అలా కాకుండా మనము ఒక రౌడీగానో, ఒక నరహంతకుడిగానో, ఇలా త్రాగుబోతుగానో తిరుగుతుంటే వాడికి కూడా లేనిపోని ఆలోచనలు, అలవాట్లు వస్తాయి ప్రియులారా. అలవాట్లు వస్తాయి. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో దేవుని మహాజ్ఞానం ఉంది గనక ఆ సమాజంలోకి వచ్చి నేర్చుకుని చదువుకొని మారే క్రమం ఉంది, అది వేరే విషయం. కానీ జనరల్గా నువ్వు చూస్తే పిల్లరా, ఇంట్లో తండ్రి ఏది చేస్తే కుమారుడు అదే చేస్తాడు పిల్లరా. పాత నిబంధన కాలంలో కూడా అదే చూస్తాం. అందుకే దేవుడు వారిని శిక్షించి తన దగ్గరికి చేర్చుకోవాలనే క్రమంలో ఈ ఆజ్ఞ ఇచ్చాడు పిల్లరా. నన్ను మీరు ద్వేషిస్తే 3-4 తరాల వరకు నాకు కోపం ఉంటుంది, నా శాపం ఉంటుంది మీ మీదికి అంటుండే. ఒకసారి ఆ మాట చదువుదాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం పిల్లరా. ఎలయనగా నీ దేవుడైన యెహోవా నాకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వాని విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుదును. తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను. మరి రప్పించాడా? దేవుడు చెప్పాడు. మరి రప్పించాడా అంటే పాత నిబంధన కాలంలో పిల్లారా మనం కొన్ని సందర్భాలు చూస్తే రప్పించినట్టుగానే ఉంటుంది పిల్లారా. రప్పించాడు దేవుడు. ప్రధాన యాజకుడు అయినటువంటి ఏలీ గారి గురించి మనం ఆలోచిస్తే పిల్లారా, ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేనటువంటి క్రమంలో షిలోహులో దేవుని మందసం ఉండేది. ఆ మందసం దగ్గర ప్రధాన యాజకుడిగా ఏలీ గారు ఉండేవారు. అతని పిల్లలు, అతని 2 కుమారులు ఓఫ్ని, ఫినిహాస్ అనేవారు
వాళ్ళిద్దరూ అక్కడ యాజకులుగా పనిచేస్తుండేవారు ప్రియులారా. ఒకసారి ఆ మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం ప్రియులారా. మరి దేవుడు రప్పించాడా? ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చూస్తే పాత నిబంధన కాలంలో కొన్ని సంఘటనలు చూస్తే మనకు రప్పించినట్టు కనపడతాయి ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆ ఏలి ఇద్దరు కుమారులు మాత్రము యాజకులుగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏదనగా, ఎవడైనను బలి పశువును వధించిన మీరట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముళ్ళు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని, తపేలలో గాని, గోనలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతా యాజకుడు తన కొరకు తీసుకొనును. అర్పణ తీసుకొచ్చిన తర్వాత ప్రియులారా, ఆ మాంసం వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే బలవంతంగా ఒక ముళ్ళు కలిగినటువంటి ఒక కొంకిని తీసుకొని ఆ కుండలోనిది అలానే గుచ్చేసి ఆ కొంకికి వచ్చిన మాంసం అంతా దోచుకునేవారు ప్రియులారా. అలాగే దేవుని కోసము బలి అర్పణ అర్పించడానికి తీసుకొచ్చిన బలి పశువు దాని కొవ్వు దేవుని సన్నిధిలో అర్పణగా అర్పించక ముందే వీళ్ళు, ఇదిగో యాజకుడు మమ్మల్ని పంపించాడు, మాకు రావాల్సిన వాటా ఇవ్వండి, మాకు పచ్చి మాంసమే కావాలి కానీ ఉడికిన మాంసం మాకొద్దు అని బలవంతంగా తీసుకుని పోయేవారు పిల్లారా. అది చూసిన దేవుడు చాలా బాధపడిపోయాడు. అంతేకాదు, అంతటితో ఆగిపోలేదు వాళ్ళ ఆగడాలు. మనం 22వ వచనం చూస్తే వాళ్ళు ఎలా తయారయ్యారంటే, ఏలి గారి కుమారులు, ఏలి బహురుద్ధుడాయను ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను. వీళ్ళేం చేస్తున్నారు? దేవుణ్ణి సేవించటానికి వచ్చినటువంటి ఆ స్త్రీలతోటి వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు. ఎవరు? వేలి కుమారులు, యాజకులుగా ఉన్నటువంటి వారు, యాజక ధర్మం జరిగిస్తున్నటువంటి వారు. యాజక ధర్మం జరిగించేటువంటి వారు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన ప్రతి ఒక్కరూ చూస్తారు. నువ్వే మోసగాడివైతే, నీవే దేవునికి ద్రోహం చేస్తుంటే ఇంకా ప్రజలు ఎలా దేవుని దగ్గరికి వస్తారు? అందుకే ఆ రోజు ప్రజలు వీళ్ళ ప్రవర్తనను చూసి దేవుని సన్నిధికి రావటానికి కూడా అసహించుకున్నారంట, రాబుద్ధి కాలేదంట. ఎందుకు? ఇలాంటి నీచ కార్యాలని చేస్తుంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటారా? వెళ్ళాలనుకోరు పిల్లరా. అదే మనం 2వ అధ్యాయం మనం చూడగలిగితే 17వ వచనంలో ఉంటుంది. వీరు చేసేటువంటి నీచ కార్యాలు వాటిని బట్టి ప్రజలు దేవుని దగ్గరికి రావటానికి కూడా ఇష్టపడటం లేదు పిల్లరా. 17వ వచనం చూస్తే, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి. దేవునికి నైవేద్యము ప్రేమతోటి భయభక్తితోటి వచ్చి నైవేద్యం చేయాలని వస్తున్నటువంటి ఆ జనులు చివరికి ఈ ప్రవర్తన చూసి దేవుని దగ్గరికి రావటానికే మానేశారు పిల్లరా. రావటానికి అసహ్యపడుతున్నారు. దేవుని దగ్గరికి వస్తే సంతోషంతో ఆనందంతో రావాలి కదా. మరి ఆనందంగా రావాల్సిన వాళ్ళు అసహ్యపడుతుంటే కారణం ఎవరు? ఏలి కుమారులే కదా. దేవుడు ఎంత బాధపడతాడు? నా దగ్గరికి రాకుండా అడ్డుకట్టేస్తున్నారు మీరు, నా పిల్లలు నా దగ్గరికి రాకుండా మీరు అడ్డుగా మారారు అని బాధపడతాడా లేదా? బాధపడ్డాడు పిల్లరా. బాధపడి అందుకే ఈ మాట రాయించాడు. అందుకే ఏమన్నాడో తెలుసునా? శిక్ష రప్పించాడు. చెప్పాడు, ఏమని ముందే చెప్పాడు ధర్మశాస్త్రంలో, ఒకవేళ నన్ను ద్వేషిస్తే తండ్రుల దోషమును 3-4 తరముల వరకు నేను రప్పిస్తానని చెప్పాడు ఒకరోజు. మరి ఇంత ఘోరమైన హేయమైన కార్యాలు చేస్తుంటే మరి ఇలాంటి చీడ పురుగులు రాకుండా ఉండాలంటే దేవుడు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా? తీసుకోవాలి పిల్లారా. తీసుకున్నాడు. అందుకే ఏం చెప్పాడో తెలుసునా? మనము మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తే 30 చివరి భాగం నుంచి నేను చదువుతా. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని వారు తృణీకారముందుదురు. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును, నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడునూ లేకపోవును అని బాలుడుగా ఆ రోజు యాజక ధర్మము దేవుని సన్నిధిలో పనిచేస్తున్నటువంటి సమూయేలు గారి ద్వారా ప్రధాన యాజకుడైన ఏలి గారికి తెలియజేస్తుండు. నీ కుమారులను గద్దించకుండా, శిక్షించకుండా వారు పాపం చేస్తున్నా చూస్తున్నావే. ఇదిగో ఏలి, ఏం జరగబోతుందో తెలుసునా? రాబో కాలంలో ఏం చేస్తున్నా తెలుసునా? నీ ఇంట ముసలివాడు ఉండడు. అంటే యవ్వన కాలంలోనే కూలిపోతారు. అంటే వారి దినములన్నీ కంప్లీట్ చేయకుండానే మధ్యలోనే వెళ్ళిపోతారు అని దేవుడు చెబుతున్న పిల్లరా. వృద్ధాప్యం వరకు బ్రతకవలసినటువంటి నీ పిల్లలు వృద్ధాప్యం వరకు బ్రతకరు.
వారిని యవ్వన కాలంలోనే చంపేస్తాను, ఎవరు వృద్ధాప్యమునకు రారు అని చెబుతున్నారు పిల్లారా. మళ్ళొకసారి చదువుదాం. యెహోవా ఇశ్రాయేలీయులకు చేయించిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగా నీవు చూతువు, ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఉండడు, నా బలిపీఠమునొద్ద ఎవడు ఉండకుండా నేనందరినీ నశింపజేయగా నిలుచువాడును, కనుక అది నీ కన్నులకు క్షీణమగుటను, నీవు దుఃఖము చేత క్షయమగుటను సాధనమగును, నీ సంతానపు వారందరూ వయకాలమందు మరణమవుదురు. ఏలికి దేవుడు తెలియజేశాడు ఆ రోజు బాలుడుగా ఉన్నటువంటి సమూయేలు గారి ద్వారా పిల్లరా. ఎందుకు? దేవుని సన్నిధిలోనే ఇలాంటి పాప కార్యాలు చేస్తుంటే ఇంకా దేవుని ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో ఆలోచించండి పిల్లరా. యాజకుడే, ధర్మాన్ని నేర్పించాల్సినటువంటి యాజకుడే అధర్మాన్ని పాటిస్తుంటే మరి ఇలాంటి వారిని ఏం చేయాలి? శిక్షించాలా లేదా? దేవుడు శిక్షించాడు. ఎందుకు? తన ప్రజలకు ఇది అంటుకోకూడదు. అన్ని జనుల్లో ఉన్నటువంటి ఈ మూఢత్వాన్ని తొలగించి తన ప్రజలను చాలా ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నటువంటి పరలోకపు కన్నతండ్రి, ఆ కన్నతండ్రి సన్నిధిలోని ఇలాంటి పనులు చేస్తుంటే సహించగలడా? సహించలేడు పిల్లలు. అందుకే తండ్రులు అంటే కుమారులు, ఇక్కడ ఏలిగారి కుమారులు చేసినటువంటి ఆ దోషమును బట్టి ఏలిగారి కుమారులకు శిక్ష వచ్చేసింది. ఏమన్నా తెలిసిన? రాబో కాలంలో ముసలి వారు ఎవ్వరు నీ ఇంట ఉండరు, అందరినీ యవ్వన కాలంలోనే లేపేస్తానని చెప్పాడు పిల్లరా. చెప్పాడు, చేశాడు కూడా. అందుకే తర్వాత మనం యాజకుల్లో వాళ్ళని చూడం. తర్వాత ఇంకో సందర్భంలో చూస్తే గెహజీ విషయంలో కూడా మనకు ఈ సందర్భం మనకు తన కుటుంబానికి శిక్ష వచ్చినట్టు మనకు అర్థమవుతుంది పిల్లరా. సిరియా దేశస్థుడైనటువంటి నయమాను, సిరియా దేశపు సైన్యాధిపతి, అతనికి కుష్ఠరోగం ఉండటం బట్టి ఇశ్రాయేలు జనాంగంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే స్వస్థత నొందుతుందని తెలుసుకొని ఎలీషా గారి దగ్గరికి వస్తే ఎలీషా గారు స్వస్థపరుస్తాడు, అతన్ని నయమానును స్వస్థపరుస్తాడు. అప్పుడు అతడు సంతోషంతో ఎంతో బహుమానాలు తీసుకుని ఎలీషా గారికి ఇవ్వబోతే ఎలీషా గారు, నాకు నీ బహుమానాలు వద్దు, నువ్వు తిరిగి వెళ్ళానని చెబితే అతను ఆ బహుమానాలు తీసుకొని మరలా సిరియా దేశానికి బయలుదేరుతున్న క్రమంలో ఎలీషా గారికి శిష్యుడిగా ఉన్నటువంటి గెహజీ ఆ బహుమానం మీద కన్నేశాడు. అయ్యో, నా యజమానుడు తీసుకోవటం లేదు, నేను తీసుకుంటాను, నాకు ఉపయోగపడుతుంది అనుకొని పిల్లారా పరుగులెత్తి నయమాన్ని కలుసుకొని, ఇదిగో ఇప్పుడే ప్రవక్తల దగ్గర నుంచి కొంతమంది శిష్యులు వచ్చారు, వారికి అవసరత ఉంది, ఈ బహుమానాలు తీసుకొని రమ్మన్నాడని చెప్పి అబద్ధం చెప్పి ఆ నయమాన్ దగ్గర నుంచి ఆ సొమ్మును దోచుకొని వచ్చి ఇంట్లో దాచిపెట్టుకుంటాడు పిల్లారా. నిజంగా ప్రవక్త చెప్పలేదు, అయినా ఈ గెహజీ ఈ సొమ్మును ఆశించి అక్రమంగా దోచుకొని తెచ్చిపెట్టుకుంటాడు ఇంట్లో పిల్లారా. అప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏందో తెలిసిన? దేవుడు ఏం చెప్పాడో తెలిసిన గెహజీ విషయంలో? ఒకసారి చూడండి ఆ మాట. పాత నిబంధన కాలంలో వచ్చింది ఆ తండ్రుల దోషము కుమారుల మీద కంటే కొన్ని సందర్భాలు మీకు చూపిస్తున్నాను పిల్లారా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం మనం చూడగలిగితే 26వ వచనం నుంచి పిల్లారా. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వల్లే తెల్లనైన కుష్టం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. నీకు శాపం వచ్చేసింది. ఎందుకు? దోషము చేశాడు, అక్రమంగా నిజంగా దోచుకోవాలని చూశాడు, ధనానికి ఆశపడ్డాడు. ప్రియులారా, దేవుడు శిక్షించాడు. ఎందుకంటే ఇంత ఘోరంగా దేవుని మాటలను పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా ధనానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, బహుమానాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి బతికినటువంటి గెహజీ విషయంలో మనం చూశాము. రప్పించాడు పిల్లరా. దేవుడు వారు చేసినటువంటి పాపాలను బట్టి వారి పిల్లల మీదకి రప్పించాడు, వారి సంతానాన్ని రప్పించాడు. ఎందుకు? అయ్యో, పిల్లలు ఏం చేశారని మనం అనుకోవచ్చు పిల్లరా. ఆ తరాలలో నిజంగా మూర్ఖపు జనాంగమే దేవుడు సమయానుకూలంగా దాని సమయాన్ని బట్టి శిక్షలు రప్పించాడు. వారిని శిక్షించి ఆ జనాంగాన్ని, అలాంటి వారు ఈ సమాజంలో ఉండకుండా నీతిమంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పిల్లరా చేశాడు, ఆ కార్యాలు చేశాడు. మరి ఇలాంటి వాటిని పట్టుకొని మనము ఇప్పటికీ తండ్రుల దోషము కుమారుల మీదకి వస్తుంది అని అంటే పిల్లరా మనం పొరపడినట్టే. అది కాదు, తర్వాత దేవుడు మార్చాడు, తన లాను మార్చాడు. ఎందుకంటే ధర్మశాస్త్రము పాటించేవారు ఎవరు కనపడటం లేదు. అందరూ ధర్మశాస్త్రం విషయంలో తప్పు చేస్తూనే ఉన్నారు, నిజంగా తొట్టిల్లుతూనే ఉన్నారు. ఇంకా తొట్టిల్లుతున్నప్పుడు
దేవుడు కూడా తన ధర్మశాస్త్రాన్ని మార్చాలనుకున్నాడు. ఎవడు ధర్మశాస్త్రం పాటించలేకుండా ప్రతి ఒక్కడు పాపం చేసి నరకానికి పోతుంటే మరి తన పిల్లలను తన దగ్గరికి చేర్చుకోవాలి కదా. తన పిల్లలు తన దగ్గరికి రావాలనే ప్రేమ ఉంటుంది కదా, తన దగ్గరికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పిల్లరా ధర్మశాస్త్రాన్ని కూడా మార్పు తీసుకురావాలనుకున్నాడు. అందుకే ప్రవక్తల ద్వారా చెప్పాడు. ఏం చెప్పాడు ప్రవక్తల ద్వారా అంటే ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. ఒకరోజు మోషే గారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో చెప్పాడు, తండ్రుల దోష శిక్షను నేను కుమారుల మీదకి రప్పిస్తాను అని చెప్పాడు. తర్వాత ఎవరు ధర్మశాస్త్రాన్ని పాటించకపోవడాన్ని బట్టి తర్వాత దేవుడే తన పిల్లల మీద ప్రేమ కలిగి ఒక ధర్మశాస్త్రాన్ని మార్చి నిజంగా మనలందరినీ తన దగ్గరికి చేర్చుకునే విధంగా ఆయన మార్చబోతున్నట్టుగా ఒక విషయము ఇర్మియా గారి ద్వారా తెలియజేశాడు. పిల్లరా ఇర్మియా గ్రంథం మనం చూడగలిగితే 31వ అధ్యాయము 31వ వచనం నుంచి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఆ క్రొత్త నిబంధన ఎలాంటిదో కూడా దేవుడు తెలియజేస్తుంది ఇక్కడ. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునేది ఇదే యెహోవాకు. నేను ఒకనాడు ఐగుప్తు దేశం నుంచి నడిపించే క్రమంలో మీ పితరులతో చేసినటువంటి నిబంధన అటువంటిది కాదు, మరొక కొత్త నిబంధన ఇవ్వబోతున్నాను. ఆ నిబంధన కాకుండా ఒక క్రొత్త నిబంధన మీకు ఇవ్వబోతున్నాను, కొత్త ధర్మశాస్త్రాన్ని మీకు ఇవ్వబోతున్నాను. ఎందుకంటే పాత ధర్మశాస్త్రాన్ని ఆ నిబంధనలో మీ పితరులు ఎవరు నిలబడలేదు, అందరూ తప్పిపోయారు. కనుక నా దగ్గరికి చేర్చుకునే క్రమంలో నేను ఒక క్రొత్త నిబంధన ఇవ్వబోతున్నాను అని చెప్పాడు. పిల్లారా మరి ఏంటిది ఆ క్రొత్త నిబంధన, ఎలా వచ్చింది ఆ క్రొత్త నిబంధన మనం చూస్తే పిల్లారా ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారానే మనకు క్రొత్త నిబంధన దేవుడు ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారానే మనకు కొత్త నిబంధన ఇచ్చాడు. ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూడగలిగితే 6వ వచనం నుంచి, ఈయన అయితే అంటే యేసుక్రీస్తుల వారి గురించి, ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడినటువంటి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తుల వారి గురించి చెబుతూ పిల్లరా పాత నిబంధనక కాదు, మరి ఎక్కువైనటువంటిది మరి గొప్పదైనటువంటి కొత్త నిబంధనకు ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు. మరి ఏమిటి ఆ కొత్త నిబంధనలో ఏముంది అని చూస్తే పిల్లారా మనకు 12వ వచనంలో ఉంటుంది. 12వ వచనంలో అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కొత్త నిబంధన విషయంలో దేవుడు మార్చాడు. ఒకనాడు తండ్రులు చేసిన దోషమును నేను పిల్లల మీదకి రప్పిస్తానన్నటువంటి కన్న తండ్రి దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి ద్వారా ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి ఆ నిబంధన ప్రకారము ఏం చేయాలనుకుంటున్నాడంటే, నేను మీ దోషములకి మరెన్నడూ జ్ఞాపకం చేసుకొనను. ఎంత గొప్ప ప్రేమ చూడండి. మీరు అన్ని విషయాల్లో తప్పిపోతున్నారు, ధర్మశాస్త్రం ఇస్తే అన్ని విషయాలు తప్పిపోతున్నారు. అలా నేను శిక్షించుకుంటా పోతే ధర్మశాస్త్ర ప్రకారమే మీరు ఒక్కరు కూడా నిలబడరు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే నా ప్రియ కుమారుడిని భూమి మీదకి పంపించి మీకు ఒక క్రొత్త నిబంధన ఇవ్వబోతున్నానని చెప్పేసి యేసుక్రీస్తుల వారిని 2000 సంవత్సరాల క్రితం పంపించాడు. కొత్త నిబంధన మనకి ఇచ్చాడు. ప్రియులారా ఆ కొత్త నిబంధన ప్రకారము దేవుడు చెబుతుండు, నేను మీ పాపములకి ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను, వారి పాపములు ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. వారి దోషముల విషయమై దయ కలిగి ఉన్నాను. అంటే కాలం మారింది. దేవుడు ప్రియులరా కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. ఈరోజు మనకు ధర్మశాస్త్రాన్ని మార్చాడు. మరి మన పాపములన్నిటినీ నేను జ్ఞాపకం చేసుకోను అని అన్నాడు కదా. ఇక మీ దోషములు నేను జ్ఞాపకం చేసుకొని అన్నాడు కదా. మరి ఏ విధంగానే మనం ఆలోచిస్తే ప్రియులారా ఒకనాడు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తానన్నటువంటి కన్న తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడో ఆ పాత నిబంధన కాలంలోనే చెప్పాడు. ప్రియులారా నేను ఇలాంటి కార్యాలు చేయబోతున్నాను, తండ్రుల దోషముని ఇంకా కుమారుల మీదకి నేను రప్పించను అని చెప్పాడు. ఇర్మియా గ్రంథానికి రండి మరలా 31వ అధ్యాయం ప్రియులారా 29వ వచనము. కొత్త నిబంధన చేస్తానని చెప్పాడు కదా దేవుడు. ఆ కొత్త నిబంధన ప్రకారం ఏం చేస్తానని దేవుడు చెబుతున్నాడు అంటే 29వ వచనము, ఆ దినములలో తండ్రుల ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులియవని మాట వాడుకొనరు. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయనే మాట మీరు వాడుకున్నారు. ఒక సామెతగా వారిలో పుట్టింది పిల్లరా. ఎందుకంటే ధర్మశాస్త్రంలో పాత ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు కదా తండ్రుల దోషం పిల్లల మీదకి రప్పిస్తానని. దాని ప్రకారం వీళ్ళు ఏంటంటే తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలకు పళ్ళు పులుస్తాయి అనే ఒక సామెతలాగా వారిలో పుట్టింది. అందుకే దేవుడు అంటున్నాడు
మీరు ఇంకా ఆ మాట చెప్పుకోరు. ఎందుకంటే ఒక నూతన నిబంధన, కొత్త నిబంధన నేను చేయబోతున్నాను రాబో దినములలో అని చెప్పాడు పిల్లలు ఒకరోజు ఇర్మియా గారితో. మరి ఏం చేస్తాడని అంటే అప్పుడు పిల్లారా మీరు అలా చెప్పుకున్నారు. 30వ వచనంలో ప్రతి వాడు తన దోషము చేతనే మృతి నొందును, ఎవడు ద్రాక్షకాయలు తిననో వాని పల్లె పులియును. ఎవడు ద్రాక్షకాయలు తింటే వాడి పల్లె పులుస్తాయి, వాడి కుమారుని పళ్ళు పులవవు. ఎవడు దోషం చేస్తే వాడికి మీదకే శిక్ష వస్తుంది, వాడి కుమారుల మీదకి నేను శిక్ష రప్పించను అనే విషయము పాత నిబంధన కాలంలోనే చెప్పాడు పిల్లారా. పాత నిబంధన కాలంలో చెప్పాడు దేవుడు. మరి ఈ మాటలు చూడాలి కదా ఈరోజు క్రైస్తవులు. దేవుడు చెప్పాడు కదా, పాత నిబంధనలోనే ఒక మాట చెప్పాడు, కానీ కాలానుకూలంగా తన పిల్లల్ని మార్చుకోవడం కొరకు చెప్పాడు అనే సంగతి ఆలోచించకుండా ఇదిగో ఇక్కడ చెప్పాడు కనుక తండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుంది అని చెప్పి ఇప్పటికీ బోధిస్తున్నారంటే వీరు ఏమనాలి పిల్లరా. ఇలాంటి బోధకుల వలనే క్రైస్తవంలో కూడా మూఢత్వం లేదంటే మూఢ విశ్వాసాలు వస్తున్నాయి. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు కొత్త నిబంధనలు, నేను చేయే నూతన నిబంధనల ప్రకారం ఏం చేయబోతున్నానో తెలిసిన, నేను మీ పాపాలు జ్ఞాపకం చేసుకును, ఎవరు తప్పు చేస్తే వారిని శిక్షిస్తాను, తండ్రి తప్పు చేశాడు గనక కుమారుడి మీదకి నేను శిక్ష విధించను అని ఒక ఉన్నతమైన నిజంగా ఆజ్ఞ మనకు ఇచ్చాడు పిల్లరా. ఒక ఉన్నతమైన మాట తెలియజేశాడు దేవుడు. ఎంత గొప్పది! ఎవరు తప్పు చేస్తే వారికే శిక్ష రావడం అనేది ఎంత గొప్పగా ఉంటుంది. అలా కాకుండా నా తండ్రి తప్పు చేశాడు కనుక నాకు శిక్ష వచ్చిందంటే అందరూ నవ్వుతారు పిల్లరా. ఈ కాలం అది కాదు, ఇది కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనము బైబిల్ చదువుతున్నటువంటి మనము, నేర్చుకుంటున్న మనము, దేవుని దగ్గరికి వచ్చిన మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పిల్లరా. మరొక సందర్భము మరొక ప్రవక్త ద్వారా చెప్పాడు ముందే. ఏమని? యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం మనం చూడగలిగితే 20వ వచనం పిల్లరా. పాపము చేయువాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడని, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. తండ్రుల దోషమును కుమారులు మోయరు, అలాగే కుమారుల దోషము తండ్రులు మోయరు. ఎవరు నీతి కార్యాలు చేస్తే వారే నీతిమంతులుగా తీర్చబడతారు, ఎవరు దోషులు అయితే వారికే శిక్ష విధిస్తానని దేవుడు క్లియర్గా చెబుతుండే పిల్లారా. పాత నిబంధన కాలంలోనే అంటే మార్చేశాడా? మార్చాడు, మార్చుకుంటూ వచ్చాడు. తన పిల్లలు తప్పిపోతుంటే చూసి ఇక ఇలా కాదు, ఆ మూఢత్వం పోయింది, నా మాటలు ప్రకటిస్తున్నారు కాబట్టి ఎవరు తప్పు చేస్తే వారినే శిక్షిస్తాను అని దేవుడు చెప్పాడు పిల్లారా. నిజంగా ఒకనాడు యేసుక్రీస్తుల వారు మార్గంలో పోతుంటే శిష్యులు కూడా యూదులే కదా, వారు ధర్మశాస్త్రం నేర్చుకున్నవారే కదా. ఆ త్రోవ పక్కన ఒక గుడ్డివాడు కూర్చొని ఉంటాడు. ఇమ్మీడియట్గా యేసుక్రీస్తుల వారిని చూసి, ప్రభువా ఈ గుడ్డివాడు పాపం చేశాడా లేదంటే వీరి తండ్రులు పాపం చేశారా, ఎందుకు ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు అని అడుగుతారు. ఎందుకంటే పాత ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా దేవుడు, తండ్రుల దోషమును నేను కుమారుల మీదకి నేను రప్పిస్తానని చెప్పాడు కదా. ఆ మాట వీళ్ళకి హృదయాల్లో ఉంది కనుకనే ఇమ్మీడియట్గా వాళ్ళు యేసుక్రీస్తుల వారిని ప్రశ్నించారు. చూడండి ఆ మాట, యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి పిల్లరా. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనపడను. ఆయన శిష్యులు, వాళ్ళు యూదులే పిల్లరా, ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసిను, వీని కన్నవాడా అని ఆయన అడుగగా, వీడి కన్నవాడు పాపం చేశారు అంటే వారిలో కూడా ఎలాంటి ఆలోచనలు ఉంది? తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలకు తగులుతుంది అనే ఆలోచన ఆ రోజు శిష్యుల్లో కూడా ఉంది పిల్లరా. అందుకే వారు ఆ మాట అడిగారు యేసుక్రీస్తుల వారిని, వీడు గుడ్డివాడిగా పుట్టాడు కదా ప్రభువా, వీడు పాపం చేయడం వచ్చిందా లేదంటే వీడిని తల్లిదండ్రులు చేశారా అని అంటే అప్పుడు ఒక అద్భుతమైన ఆన్సర్ యేసుక్రీస్తుల వారు 3వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తుల వారు చాలా అద్భుతమైన మాట చెప్పాడు పిల్లరా. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి, అందుకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. కానీ ఏదో వీడు పాపం చేయడం బట్టి గుడ్డివాడికి పుట్టడం లేదు, లేదంటే వీని తల్లిదండ్రులు పాపం చేయడం బట్టి వీడు గుడ్డివాడికి పుట్టలేదు అని యేసుక్రీస్తు వారు ఒక మంచి జవాబు చెప్పాడు పిల్లారా. ఈరోజు చాలామంది ఇప్పటికీ ఉన్నాయి ఇలాంటి ఆలోచనలు. ఇదిగో నీకు ఇలా జరిగిందంటే కారణం నువ్వు పాపం చేశావు, నీవు గుడ్డివాడిగా పుట్టావంటే నీకు ఏదో పాపం చేశావు, లేదంటే నీ తల్లిదండ్రులు ఏదో పాపం చేశారు అని చదువుతుంటారు పిల్లారా. లేదంటే చెవిటివాడిగాను మోగవాడిగాను పుట్టిన అంగవైకల్యం కలిగి ఉంటే వీరి తల్లిదండ్రులు పాపం చేశారు, అందుకే ఆ దోషం వీరి మీదకి వచ్చిందని చెప్పుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులే పిల్లారా. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట అయినా చూడాలి. ఈ బోధకులు ప్రభువు వారు చాలా క్లియర్గా చెప్పాడు కదా,
పుట్టు గుడ్డివాడు వారి తల్లిదండ్రులు చేసిన పాపం బట్టి వాడు గుడ్డివాడిగా పుట్టలేదు, వాడు పాపం చేయడం బట్టి అలా పుట్టలేదు. కానీ దేవుని కార్యాలు ఇతని యందు ప్రత్యక్షపరచబడాలి. పుట్టు గుడ్డివాడి ద్వారా నిజంగా దేవుని కార్యాలు ఎలా బయలుపరచబడతాయి, ఎలా ప్రత్యక్షపరచబడతాయి అని ఆలోచిస్తే ప్రియులారా, మనం కన్ను పోతే మళ్ళా కన్ను తయారు చేయలేడు ఈ మనిషి. ఈ ప్రపంచంలో ఎవరు, మేము ఎంతో గొప్ప స్థితికి ఎదిగాము, ఎంతో టెక్నాలజీతో మేము ఉవ్విళ్ళూగుతున్నాము, పెద్ద పెద్ద గొప్ప టెక్నాలజీ మేము డెవలప్ చేశాము అని చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ సమాజం కూడా కంటిని కూడా తయారు చేయలేదు పిల్లరా, కంటిని తయారు చేయలేదు. మరి ఎవరు చేయాలి? ఓన్లీ దేవుడు చేయాలి, దేవుడే చెయ్యాలి. దేవుడు తప్ప ఇంకెవరు చెయ్యకూడదు. అంటే నీకు దృష్టి లోపం ఉన్నప్పుడు ఆ కంటి యొక్క విలువ నీకు అర్థమవుతుంది. పక్కన నువ్వు చూస్తున్న వాడికి నీకు అర్థం కావాలి, అయ్యో దేవుడు నాకు కన్నిచ్చాడు కానీ ఇతనికి లేదు. ఒకవేళ కన్ను పోతే నేను తయారు చేసుకోలేను, నేను పెట్టుకోలేను, దేవుని సృష్టి ఎంత అద్భుతమైనది అని నువ్వు తెలుసుకొని దేవుని దగ్గరికి రావాలనే అక్కడక్కడ అప్పుడప్పుడు ప్రియులారా దేవుడు దృష్టిలోపము లేదంటే పుట్టు గుడ్డివాడిగా పుట్టిస్తాడు అప్పుడప్పుడు. ఎందుకంటే ఆయన క్రియలు ప్రత్యక్షపరచబడడం కొరకే, ఆయన క్రియలు ఈ సమాజం చూసి ఆయన దగ్గరికి రావడం కొరకే ప్రియులారా, అంతేగాని వారు తప్పు చేశారని కాదు. అందుకే అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని చూసి వీళ్ళేదో నేరం చేశారని మనం ఎప్పుడు చూడకూడదు. అవి దేవుని కార్యాలు, అవి దేవుని కార్యాలు ప్రియులారా. దేవుడు అలా పుట్టించాలనుకున్నాడు, పుట్టించాడు, అంతేగాని మనము దాన్ని చూసి వారిని అలా అంగవైకల్యాన్ని చూసి మనము వారి మీద నిందలు మోపకూడదు. మోషే గారితో కూడా అంటాడు ఒక మాట, ప్రభువా నేను నోటు మాంద్యం గలవాడనంటే దేవుడు అన్నాడు ఏమనంటే మూగవానికైనాను చెవిటివానికైనాను ఎవరు నోరిచ్చారు, ఎవరు చెవి ఇచ్చారు? నేనే కదా, నువ్వు మోగవాడైనా సరే నువ్వు వెళ్ళు అని ఆ రోజు మోషే గారికి చెబుతాడు పిల్లరా. అంటే దేవుడే సృష్టిస్తున్నాడు, మోగవానికైనా సరే చెవిటివాడికైనా సరే పుట్టు గుడ్డివానికైనా సరే దేవుడే సృష్టిస్తున్నాడు. అవి సృష్టిస్తున్నప్పుడు నువ్వు తెలుసుకోవాలి దేవుని కార్యాలు ఆశ్చర్యకార్యాలు ఎంత ఉన్నతమైనవి అనే సంగతి. మనం చేయలేనటువంటి దేవుడు మాత్రమే చేసేటువంటివి ఆ కార్యాలు ప్రియులారా. అదే యేసుక్రీస్తుల వారు ఇక్కడ చెప్పారు. అంటే తండ్రుల దోషము పిల్లల మీదకి రాదనే సంగతి చాలా స్పష్టంగా యేసుక్రీస్తుల వారు ఇక్కడ చెప్పారు ప్రియులారా. బైబిల్లో ప్రియులారా కొంతమంది చరిత్రలు చూస్తుంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. అంటే దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది, చాలా గొప్పగా ఉంటుందని అర్థమైతే ప్రియులారా. దేవుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది తన పిల్లలను శిక్షించాలి, వారిని నరకానికి పంపాలనే ఉద్దేశంతో కాదు, తన పిల్లల మార్పు కొరకు ఇచ్చాడే తప్ప తన పిల్లల నాశనానికి ఇవ్వలేదు ప్రియులారా. అయితే చెడు తరాన్ని బట్టి ఆయన శిక్షించాడు, తన పిల్లలను తన దగ్గరికి చేర్చుకోవాలని ప్రయత్నం చేశాడు ప్రియులారా దేవుడు. అయితే మానవ సమాజమే దేవుని మాట వినకుండా ఎల్లవేళలా ఆ నాటి నుండి ఈనాటి వరకు దేవునికి దూరమై పోతూనే ఉన్నారు పిల్లారా. అయితే బైబిల్లో ఒక వ్యక్తి చూస్తే పిల్లారా, తండ్రుల దోషమును నేను పిల్లల మీదకి రప్పిస్తానని ఒక మాట పట్టుకొని క్రైస్తవులు ఈరోజు బోధ చేస్తున్నారే, వీళ్ళ చరిత్ర మనం చూస్తే వాళ్ళకి అర్థం కావాలి, ప్రభువు చెప్పిన మాటలు చూసి ఆయన అర్థం కావాలి, లేదంటే బైబిల్లో రాయబడిన కొంతమంది చరిత్రలు చూసినా మనకు అర్థం కావాలి. ఒక వ్యక్తి గురించి మీకు తెలియజేసి నేను ముగిస్తాను పిల్లారా. మనందరికీ తెలుసు కోరాహు మోషే గారి మీద తిరుగుబాటు చేసినటువంటి వాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు కఠిన బానిసత్వంలో మగ్గిపోతున్న క్రమంలో దేవుడే మోషేను పట్టుబట్టి తీసుకుని వచ్చి తన పిల్లలను కనాను దేశానికి నడిపించాలని నాయకత్వం వహించి ఎల్లునన్నా అని పంపిస్తే ప్రియులారా, ఆ సమాజంలో ఉన్నటువంటి కోరాహు ఎవరో కాదు, మోషే గారి తమ్ముడే. అంటే మోషే గారి తండ్రి కోరాహు తండ్రి ఇద్దరు అన్నదమ్ములు. ఒకనాడు నిజంగా అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు తిరుగుబాటు చేశాడు మోషే గారి మీద, ఈ సమాజం మీద, దేవుని సమాజం మీద నువ్వు గొప్ప చేసుకుంటున్నావు, ఇక్కడ సమాజంలో ఉన్న వారు ప్రతి ఒక్కరు పరిశుద్ధులే కనుక మీతో మాకు ఇక పని లేదు, మా దారిన మేము వెళ్తాము, మమ్మల్ని విడిచిపెట్టి మోసేనని మోషే గారి మీద ఆ రోజు తిరుగుబాటు చేశాడు పిల్లారా కోరాహు. చూడండి ఆ సందర్భం, ఇతని చరిత్ర మనం తెలుసుకోవాలి, చాలా ముఖ్యము. ఎందుకంటే దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనకు కనపడుతుంది ఇక్కడ పిల్లారా. సంఖ్యాకాండము 16వ అధ్యాయం మనం చూడగలిగితే మొదటి వచనం నుంచి నేను చదువుతున్నా. లేవికి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇసారు కుమారునకు కోరహు, రూబేనీయులలో ఎలియాబు కుమారుడైన దాతాను, అభిరాములను, పెలెగు కుమారుడైనటువంటి ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే హారోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనిచున్నారనగా.
తిరుగుబాటు చేశారు. మోషే నాయకత్వాన్ని వీళ్ళు తిరుగుబాటు చేశారు. దేవుడు ఏర్పాటు చేసుకుంది మోషేనైతే వీరు ఏమంటున్నారో తెలిసిన, మీరు హెచ్చించుకుంటున్నారు ఈ సమాజం మీద, మీతో మాకు పని లేదు, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే కనుక మీతో మాకు పని లేదని మోషే గారి మీద తిరుగుబాటు చేశాడు పిల్లరా ఈ కొరాహు. అప్పుడు దేవుడు కలగజేసుకున్నాడు. మోషే నమ్మకమైన నాయకుడని దేవునికి తెలుసు. అందుకే కదా పట్టుబట్టి నేను రానన్నా వెళ్ళనన్నా పట్టుబట్టి ఏర్పరచుకొని పంపించాడు. అలాంటి మోషే మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఎమ్మటే పిల్లరా దేవుని కోపము రగులుకుంది. దేవుని కోపం రగులుకొని దేవుడు ఏం చెప్పాడో చూడండి. ఈ కొరాహును 16వ అధ్యాయం, అదే 16వ అధ్యాయం మనం చూడగలిగితే పిల్లరా 20-21 వచనము, 20-21 వచనం మనం చదివితే, అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజం నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా, క్షణములో కాల్చివేస్తాను, మీరందరూ పక్కకు జరగండి, ఈ దుష్టుల మధ్య నుండి వెళ్ళిపోండి అని దేవుడు చెప్పాడు పిల్లారా. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి నాయకుడి మీదనే తిరుగుబాటు చేశాడు కోరాహు. అందుకే ఇలాంటి చెడ్డ సమాజం ఉండకూడదు, ఇలాంటి చెడ్డవారు దుష్టులు ఉండకూడదని దేవుడు నేను వీరిని కాల్ చేస్తాను ఇమీడియట్గా, కాబట్టి మీరందరూ పక్కకు వెళ్ళండి అని చెప్పాడు పిల్లారా. అప్పుడు మోషే వారందరికి చెబితే వారందరూ పక్కకి వెళ్తారు. అప్పుడు ఏం జరిగిందో చూస్తే 32వ వచనం పిల్లారా, 32వ వచనము, భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబీకులను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేశను. భూమి నోరు తెరిచి మింగేసినట్టు వీళ్ళందరినీ నాశనం చేశాడు దేవుడు పిల్లారా, నాశనం చేశాడు. ఎందుకు? తిరుగుబాటు, దేవుని మీదనే తిరుగుబాటు, దేవుడు ఏర్పరచుకున్న నాయకుడి మీదనే తిరుగుబాటు. అందుకే వారిని లేకుండా చేశాడు. అయితే ఇక్కడ పిల్లారా ఒక అద్భుతమైన విషయం మీతో చెప్పాలనుకుంటున్నా. కోరాహు మరణించాడు కదా, కోరాహు సంబంధులు మరణించినట్టుగా రాయబడింది. అయితే మనము కీర్తన గ్రంథం చూస్తే ఒక మంచి విషయం మనం చూస్తాం పిల్లరా, ఒక మంచి విషయం. ఒకసారి చూడండి కీర్తన గ్రంథము 84వ అధ్యాయము మనం చూడగలిగితే ప్రారంభంలో మొదటి వచనానికి పైన ఉంటుంది హెడ్డింగ్ లాగా, అది ఒకసారి చదవండి. ఏమని ఉంటుంది? ప్రధాన గాయకునికి గిత్తీత్ అను రాగము మీద పాడదగినది అని చెబుతూ కోరాహు కుమారుల కీర్తన. కోరాహు కుమారుల కీర్తన అంటే 84వ కీర్తన ఎవరు రాశారు? కోరాహు. ఏ కోరాహు అయితే దేవుని మీద తిరుగుబాటు చేశాడో, దేవుడు నియమించినటువంటి నాయకుని మీద తిరుగుబాటు చేశాడో, అతని గర్భం నుండి వచ్చినటువంటి కుమారులు రాశారంట. ఒక దుష్టుని గర్భం నుండి వచ్చినటువంటి కోరాహు కుమారులు వారు కీర్తనలు రాశారంట పిల్లరా. అదే 85వ అధ్యాయం కూడా మొదట చూస్తే కోరాహు కుమారుల కీర్తన అని ఉంటుంది, కోరాహు కుమారుల కీర్తన అని ఉంటుంది పిల్లరా. మీకు డౌట్ రావచ్చు, దేవుడు లేపేశాడు కదా, మరి కోరాహు కుమారులు ఎలా ఈ కీర్తనలు రాశారు? ఆ రోజు కోరాహుతో పాటు కోరాహు సంబంధులందరినీ చంపేశాడు కదా, మరి కోరాహు కుమారులు ఎలా కీర్తనలు రాశారు దేవునికి అని మీకు డౌట్ రావచ్చు పిల్లరా. కోరాహును చంపాడు, కోరాహు సంబంధులందరినీ చంపాడు, కానీ కోరాహు కుమారులను మాత్రం చంపలేదు పిల్లరా. కోరాహు సంబంధులు అంటే కోరాహును ఎంబడించిన వారు, అంతేగాని అతని కుటుంబీకులని కాదు, అతన్ని ఎంబడించి అతని ఆలోచన ప్రకారం 250 మంది బయలుదేరారు కదా మోషే గారి మీద తిరుగుబాటుకు, వారిని అందరినీ చంపేశాడు. కానీ అయితే కోరాహు కుమారులు మాత్రం దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకు? తండ్రి దోషం చేశాడు గనక, తండ్రి నిజంగా దుష్టుడు గనక కుమారులు చంపేద్దామని అనుకోలేదు దేవుడు ఆ రోజు పిల్లారా, అనుకోలేదు. ఎందుకంటే మోషే మాటకు కోరాహు కుమారులు లోబడి బతికారు. మనం ఆ మాట చూస్తే సంఖ్యాకాండం, ఇప్పుడు రాని పిల్లరా, సంఖ్యాకాండం మనం చూడగలిగితే అదే 16వ అధ్యాయం మనం చూడగలిగితే అక్కడ చనిపోయింది కోరాహు సంబంధులే కానీ కోరాహు కుమారులు కాదు పిల్లారా, కోరాహు కుమారులు కాదు. ఒకసారి చూడండి ఆ మాట, సంఖ్యాకాండము 16వ అధ్యాయం పిల్లారా 27వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబిరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. ఇక్కడ చూడండి, దాతాను అబిరాము వారి భార్యలు వారి పిల్లలు వారి గుడారముల దగ్గరనే నిలిచిపోయారు కోరాహుతో పాటు. కానీ కోరాహు పిల్లలు మాత్రము అక్కడ లేరు అన్నట్టుగా మనకు కనపడుతుంది పిల్లరా. కోరాహు పిల్లలు కోరాహుతో నిలవలేదు అంటే మోషే వైపు వెళ్ళారని అంటే కదా దాని అర్థం. దాతాను అబిరాముల వారి కుటుంబకులందరూ వారితోనే ఉన్నారు, ఆ భార్యలు పిల్లలు వాళ్ళందరూ వాళ్ళతోనే ఉన్నారు. కానీ కోరాహు కుమారులు మాత్రం లేరు పిల్లారా. కోరాహు అని సంబంధులంటే కోరాహును అనుసరించినటువంటి వారందరూ, మోషే మీద తిరుగుబాటు చేయడానికి వచ్చిన వారందరే తప్ప కోరాహు కుమారులు కాదు. ఒకవేళ కోరాహు కుమారులనే దేవుడు ఆ రోజు శిక్షించి చంపేస్తే వారు కీర్తనల గ్రంథము రాసేవారు కాదు పిల్లారా.
కీర్తనలు కొన్ని అధ్యాయాలు రాశారు వాళ్ళు రాసేవారు కాదు ఆ పాటలు దేవునికి. అంటే దేవుని ప్రేమ మీకు అర్థం కావాలి. దేవుడు చెప్పాడు, నేను తండ్రుల దోషమును పిల్లల మీదకి రప్పిస్తానని. ఎందుకంటే వారి మూర్ఖత్వం బట్టి వారిని శిక్షించి గద్దించి తన దగ్గరికి చేర్చుకోవాలని ఒక వార్నింగ్ లాగా చెప్పాడు. కొన్ని సందర్భాల్లో చేశాడు, ఎందుకంటే వారి మనసులు తెలుసు గనక. కానీ దేవుని సంకల్పం అది కాదు ప్రియులారా, దేవుని చిత్తం అది కాదు. తన పిల్లలు తన దగ్గరికి చేర్చుకోవాలనే. కోరాహు ఎంత దుష్టుడైనా తన పిల్లల్ని బ్రతకనిచ్చాడు. ఎందుకు? వారు లోబడ్డారు గనక. తండ్రి తప్పు చేశాడు గనక కుమారులు కూడా లేపేద్దామని అనుకోలేదు దేవుడు ఆ రోజు ప్రియులారా. కుమారులు బ్రతుకునిచ్చాడు. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి కీర్తనలు కూడా రాశారు పిల్లరా. మరొక అద్భుతమైన విషయం ఏందో తెలిసిన? కోరాహు గర్భం నుండి ఎవరు వచ్చారో తెలిసిన? ఒక గొప్ప ప్రవక్త వచ్చాడు. ఒక గొప్ప ప్రవక్త కోరాహు గర్భం నుంచి వచ్చాడు. ఎవరో తెలుసా? ఒకసారి చూడండి. ఆయన ఎవరో కాదు, సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు గారు. రాజులను అభిషేకించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి సమూయేలు గారు. ఒకసారి చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం మనం చూడగలిగితే ఇక్కడ సమూయేలు గారి యొక్క వంశావళి గురించి చెబుతున్నాడు పిల్లారా. సమూయేలు గారు ఎవరి నుంచి వచ్చాడు అనే ఒక లిస్టు, అతని పితరుల యొక్క లిస్టు అంతా చెబుతున్నాడు. అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు ఎవరి నుంచి వచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి పిల్లారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనం నుంచి నేను చదువుతున్నాను. సమూయేలు ఎల్కనాకు పుట్టెను, ఎల్కన యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీహేలునకు పుట్టెను, ఎలీహేలు తోయహునకు పుట్టెను, తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కనాకు పుట్టెను, ఎల్కన మహతునకు పుట్టెను, మహతు అమసైకి పుట్టెను, అమసై ఎల్కనాకు పుట్టెను, ఎల్కన ఏవేలునకు పుట్టెను, ఏవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జఫన్యాకు పుట్టెను, జఫన్య తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు అభ్యాసాపునకు పుట్టెను, అభ్యాసాపు కోరహుకు పుట్టెను, కోరహు ఇస్సారుకు పుట్టెను, ఇస్సారు కహాతుకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలుకు పుట్టెను. ఇది సమూయేలు గారి యొక్క వంశావళి పిల్లరా. సమూయేలు గారి యొక్క పితరుల లిస్టు ఇక్కడ రాయించాడు దేవుడు. మరి సమూయేలు గారు ఎక్కడి నుంచి వచ్చారు? కోరహు నుంచి వచ్చాడు. కోరహు గర్భం నుండి వచ్చాడు. కోరహు ఒకరోజు దుష్టుడే, దుర్మార్గుడే, దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడే. మరి తండ్రిగా ఉన్నటువంటి కోరహు చేసినటువంటి దోషము ఆయన పిల్లల మీదకి దేవుడు రప్పించలేదే ప్రియులారా. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఎంత గొప్ప ప్రవక్తను అతని గర్భం నుండి రప్పించాడు చూడండి. సమూయేలు గారు వచ్చారంటే అంటే దేవునికి పక్షపాతము లేదు. దేవునికి ఏమాత్రము ఎవరి మీద పక్షపాతం లేదు. నువ్వు నీతి కార్యాలు చేస్తే నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను నీతిమంతుగా తీర్చిదిద్దుతాడు. నువ్వు ఈయన చెడు కార్యాలు చేస్తే, దుష్ట కార్యాలు చేస్తే లేపేస్తాడు. దేవుడికి పక్షపాతం అనేది లేదు ప్రియులారా. కానీ ఈరోజు ఇంతటి మహాజ్ఞానమైనటువంటి బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవ సోదరులే అబద్ధాలు బోధిస్తున్నారు. తండ్రుల దోష శిక్ష కుమారుల మీదకి వస్తుంది అని ఒక అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు పిల్లారా. దేవుడు ఒకనాడు చెప్పిన మాటల్లోని పరమార్థం అర్థం కాకుండా ఈ రోజుకి అదే రుద్దుతూ క్రైస్తవులను, అమాయకుల్ని అబద్ధంలోకి నడిపిస్తూనే ఉన్నారు. చివరికి మూఢత్వంలోకి నడిపిస్తున్నారు. అది మూఢత్వం అంటారు. నువ్వు సమాజంలోకి వెళ్ళి నాకు ఈ శిక్ష వచ్చింది, నాకు తండ్రిని బట్టానంటే నీకు పిచ్చి పట్టిందా, ఇంత మూఢ విశ్వాసమా మీకు అని అంటారు పిల్లరా. దేవుడు చెప్పలేదే నీ తండ్రి శిక్షని నీ మీద పంపించాలని దేవుడు చెప్పలేదే. వీళ్ళు చెబుతున్నారు, అంతే వీళ్ళు చెబుతున్నారు. ఒకనాడు నిజంగా దుర్మార్గులైనటువంటి గర్భాల నుంచే గొప్ప గొప్పవాడిని దేవుడు పుట్టిస్తే ఈరోజు వీళ్ళేంటి? కొత్త నిబంధన కాలంలో ఉండి కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు, వారు పాపం చేయలేదు, తండ్రులు పాపం చేయలేదు. అవి దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడడం కొరకే ఇలా దేవుడు సృష్టించాడు. ఒకవేళ అంగహీనులకు పుట్టావా, దేవుని సృష్టి అది, అంతేగాని తండ్రులు పాపం చేయలేదు, లేదంటే వారు పాపం చేయడం బట్టి అది రాలేదు అని ఒక గొప్ప విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేశాడు పిల్లారా. ఆ విషయాలన్నా మనము చదివి అర్థం చేసుకొని అబద్ధం పాటించకుండా సత్యం వైపు నడవాలి కదా. కానీ ఈరోజు క్రైస్తవ బోధకులుగా ఉన్నటువంటి వారు బైబిల్ చదవక, నేర్చుకోక, వారికి నచ్చిందే లేదంటే బైబిల్లో వారికి అనుకూలమైన మాటలనే పట్టుకొని బోధిస్తూ ఉంటారు. కాలానుకూలంగా వీళ్ళు బోధిస్తున్నారు. దేవుడు మహాజ్ఞాన గ్రంథము కంప్లీట్ చేసి మన చేతిలో పెట్టాడు 66 పుస్తకాలుగా. ఇంకా మనం చదివి ఆలోచించి నేర్చుకోవాలి, దాని ప్రకారం జీవించాలి తప్ప ఒక మాటను పట్టుకొని ఊగులాడకూడదు. అలా చేస్తే మనము పొరపాట్లు చేస్తాం పిల్లరా, పొరపాటు చేస్తాం, దేవుని విషయంలో తప్పులు చేస్తాం. కాబట్టి మనము నీతి కార్యాలు చేస్తే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు.
మన నీతి మన పిల్లలకు రాదు మరలా, లేదంటే మన దోషం మన పిల్లలకు రాదు, మన నీతి మనతోనే ఉంటుంది. అందుకే యేసుక్రీస్తుల వారు ఏమన్నారో తెలిసిన, చివరిగా ఈ మాట చూసి ముగించుకుందాం. దేవునికి పక్షపాతం లేదు ప్రియులారా. అందుకే మనకు దేవుడు ఈ కాలంలో ఇచ్చినటువంటి ఈ ఆయుష్ కాలాన్ని దేవుని కొరకు మనము ఉపయోగించి దేవుని కొరకు గొప్పగా బతికితే దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. యేసుక్రీస్తుల వారు ఒక మంచి మాట చెప్పాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ప్రియులారా 12వ వచనంలో యేసుక్రీస్తుల వారు పలుకుతున్న మాటలు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున. నువ్వు ఏ క్రియలు చేశావు? నీతి కార్యాలు చేశావా? దుష్ట కార్యాలు చేశావా? ఏ క్రియలు చేశావు? నువ్వు చేసిన క్రియలను బట్టి నీకు జీతం నేను ఇవ్వబోతున్నాను. నువ్వు చేసిన క్రియలను బట్టి నేను జీతం ఇవ్వబోతున్నాను. నువ్వు నీతి కార్యాలు చేస్తే నీకు నిత్య జీవం ప్రసాదించబోతున్నాను. అలా కాకుండా దుష్టుని కార్యాలు చేస్తే దుష్టునితో పోటు మనము కూడా యుగ యుగాలు నరకాగ్నిలో కాలిపోతాం. అది రివార్డు దుష్టుని కార్యాలు చేస్తే ప్రియులారా. కాబట్టి ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అబద్ధ బోధనలు మీరు అందరూ నమ్మకుండా సత్యాన్ని తెలుసుకొని దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో మీరు తెలుసుకొని దేవుని కొరకు మీరు నీతిగా బ్రతకాలనేదే మా ఉద్దేశం ప్రియులారా. కన్న తండ్రి యొక్క ఉద్దేశం అదే. మనము తప్పు చేస్తే మనకే శిక్ష వస్తుంది, మన పిల్లవానికి రాదు. మనం దొంగతనం చేస్తే మన మీద కేసు ఫైల్ అవుతుంది, మనం నరహత్య చేస్తే మన మీద కేసు ఫైల్ అవుతుంది, మన పిల్లల మీద కేసు ఫైల్ కాదు ప్రియులారా. ఈరోజు లోకంలో అది చూస్తూనే ఉన్నాం. దేవుడు చెప్పాడు, ముందే చెప్పాడు ప్రియులారా, నేను తండ్రుల దోషమును తీసుకురాను నాయన, నేను మార్చబోతున్నాను, కొత్త నిబంధన ప్రియ కుమారుని ద్వారా ఇచ్చాను, అప్పుడు వాని క్రియల చొప్పునని నేను తీర్పు తీరుస్తాను. నాకు ఏ పక్షపాతం లేదు. వీళ్ళ తండ్రి చాలా గొప్పగా బ్రతికాడు, చాలా నీతిగా బ్రతికాడు, కాబట్టి వీని కుమారుణ్ణి నరహంతకుడైనా సరే వీన్ని భరిద్దామని అనుకోలేదు. ఏలి విషయంలో మనం చూసాము. ఏలి యాజకత్వం చేస్తున్నాడు, అది నా సన్నిధిలో యాజకత్వం చేస్తున్నాడు కదా అని కుమారుని విడిచిపెట్టలేదు, దుర్మార్గుల్ని లేపేశాడు. వారు చేసిన తప్పు పనులను బట్టి, దుర్మార్గతను బట్టి తన పిల్లల్ని శిక్షించాడు, వారి దోషమును పెట్టి కుమారుని మీదకి రప్పించాడు ఆ రోజు పిల్లరా. కానీ ఈరోజు అలాంటిది ఏమి లేదు. మనం నీతి కార్యాలు చేస్తే దేవుడు మనకు నిత్య జీవం ఇస్తాడు. అలా కాకుండా దుష్టుని కార్యాలు చేస్తే మనం దుష్టునితో పాటు నరకాగ్నిలో కాలిపోవాల్సిందే. కాబట్టి తండ్రుల దోష శిక్ష కుమారుల మీదకి వస్తుందా అంటే ఇప్పుడు రాదు ప్రియులారా, ఇప్పుడు రాదు. ఎవరి నీతి వారికే, ఎవరి దోషము వారికే. కాబట్టి ఈ మాటలు మీరు అర్థం చేసుకొని దేవుని కొరకు నేను ప్రతి ఒక్కరము ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మీకు మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. ప్రతినిత్యము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, కొన్ని మాటలు తండ్రి మేము నేర్చుకోవడానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. దేవా, మీ మాటలు ఎంతో ఉన్నతమైనవి, ఎంతో మహాజ్ఞానము, మనుషుల్లో ఉన్న మూఢత్వాలను తొలగించే మీ మాటలు తండ్రి. అంధకారంలో మగ్గిపోయిన ఈ మానవాళికి వెలుగునిచ్చిన మీ మాటలను పట్టుకున్నటువంటి ఈరోజు బోధకులు మీ మాటలను అపార్థం చేసుకొని అబద్ధాలు ప్రజలలో చొప్పించి మూఢ విశ్వాసం వైపు నడిపిస్తున్నటువంటి తరుణంలో తండ్రి, మీ పిల్లలకు కొన్ని మాటలు వాస్తవాలు తెలియజేశాను. దేవా, మీరు ఎవరి నీతి కార్యాలు చేస్తే వారికే నీతి ఫలాలు ఇస్తారని, ఎవరు దోషం చేస్తే వారి దోషాలను బట్టి శిక్ష విధిస్తారని మీ మాటల ద్వారా మాకు తెలియజేశారు. ఆ మాటలు మీ పిల్లలకు తెలియజేశాను నాయన. మేమందరము తండ్రి మీరు చెప్పిన ఈ మాటల ప్రకారం జీవిస్తూ ఎల్లప్పుడూ నీతి కార్యాలు చేసేవారిమిగా, ఈ నీతి కార్యాల ద్వారా అనేక మందిని మీ వైపు నడిపించేవారిమిగా మాలో ప్రతి ఒక్కరిని నిలబెట్టండి తండ్రి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది మీ ప్రేమను తెలుసుకొని మీ దగ్గరికి చేరులాగున మార్గాలు తెరవండి నాయన. మీ కొరకు ఉన్నతంగా వాడుకొని మనం వేడుకుంటున్నాం నాయన. ఇంకా సంఘం ద్వారా అనేక కార్యములు మేము చేయలాగున మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ నామానికి మహిమకరంగా ముందుకు నడిపిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.